మార్చి 14వ తారీఖున 2014లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రశ్నించడం కోసమే పార్టీని ఎస్టాబ్లిష్ చేసి మరి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 2019లో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ 2024లో మరి రాష్ట్ర స్థాయిలో ఎవరు ఊహించిన మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా మరి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రయాణం అందరికీ కూడా ఒక ఆదర్శం. మరి సొంత నిధులతో అనేక మంది రైతుల్ని లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆదుకున్న గొప్ప నాయకుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక గొప్ప కథానాయకుడే కాదు, గొప్ప రాజకీయ నాయకుడిని కూడా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరి జనసేన అనే పార్టీని స్థాపించి అనేక మందిని గొప్ప రాష్ట్ర స్థాయిలో నాయకులుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. మరి కూటమిని ఎప్పుడైతే ఆయన సపోర్ట్ చేశారో, అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించినప్పుడు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఇది దుర్మార్గం అని చెప్పి నా మద్దతు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అని చెప్పి ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నారో మరి అప్పుడే వైసీపీ పునాదులు కదిలిని అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు 165 స్థానాల్లో ఇంత భారీ మెజారిటీ కూటమి కైవసం చేసుకుందంటే దీంట్లో చాలా పెద్ద పాత్ర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది, అదేవిధంగా జన సైనికులది, వీర మహిళలది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. రాష్ట్ర స్థాయిలో వాళ్ళు చేసే ఒక సేవా కార్యక్రమాలు ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఆశించకుండా కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం, వాళ్ళ అధినేత పవన్ స్టార్ గారి కోసం కల్మషం లేకుండా పనిచేసే వ్యక్తులు జన సైనికులు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా నా తరపున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి దినోత్సవాలు రానున్న రోజుల్లో మరెన్నో ఇంకా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి మీ సేవలు ప్రజలందరికీ తప్పకుండా అందిస్తూనే ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మన కూటమి ప్రభుత్వం ఇంకో 10 కాలాల పాటు ఇలానే చక్కగా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రావర్పాడులో అడ్డగిరి రామకృష్ణ గారు, పవన్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి కూటమి నుంచి అన్ని పార్టీల నాయకులను పిలవటం చాలా సంతోషం. ఎందుకంటే కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజల కోసం ఏర్పడినటువంటి కూటమి. ఈ కూటమి 10 సంవత్సరాలు ఉండాలి అని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు అడుగేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు, 13వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరాలకు అడుగు పెడతా ఉంది. ఎన్నో ఉడిదొడుగులు తట్టుకొని కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టం మీదే జనసేన పార్టీ ఈ స్థాయికి వచ్చింది. దీనికి ఆయన ఆశయాన్ని, జెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పార్టీ కోసం నిస్వార్థంగా 13 సంవత్సరాలుగా పనిచేసినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన్యం ప్రాంతం ఎప్పుడు కూడా మన్యం ప్రాంతానికి ఓట్లేసుకునే రాజకీయ నాయకులను చూసాం. కానీ ఈరోజు రోడ్లేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం మన్యం ప్రాంతంలో చేసుకోవటం, మన్యం ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బోండా తేజ గారికి, అట్లాగే రవితేజ గారికి, అట్లాగే సతీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికీ, బండెడ్ రవి గారికి, ఈ గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్, రావర్పాడు జనసేన పార్టీ అండి. ఈరోజు గన్నవరం నియోజకవర్గం విజయవాడ మండలంలో రావర్పాడు గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మనం మెడికల్ క్యాంప్ పెట్టడం, అలాగే కేక్ కటింగ్ కానీ, లంచ్ కానీ 300 మందికి లంచ్ కూడా ఏర్పాటు చేసాం. అలాగే రానున్న పవన్ కళ్యాణ్ పార్టీ నడిపే కొద్దీ మేము కూడా మా జన సైనికులు అందరం ముందుండి పార్టీ కోసం ముందుండి నడిపిస్తాము. అలాగే మా పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వరకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 150 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు చెప్పలేని మందితో ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి పార్టీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముందున్న రావురపాడు గ్రామంలోని ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా మా జనసేన పార్టీ ద్వారంలో త్వరగా పూర్తి చేస్తామని కోరుకుంటూ ఆశిస్తున్నాను.